మెగా అంటే మొరగని కుక్క లేదు, దానికి సమయం సందర్భం లేదు. ఉచితానుచితాలు లేకుండా పేటీఎం కుక్కలు, ఈ సోషల్ మీడియా సైకో సన్నాసులు కొంతమంది ఉంటారు. ప్రతి ఒక్క చిన్న సంఘటనని కూడా భూతద్దంలో చూపించి అల్లరాగం చేసి ఏదో పైశాచిక ఆనందం పొందాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఎక్కువగా వాడుకునేది ఎవరయ్యా అంటే మెగా ఫ్యామిలీనే. మెగాస్టార్ చిరంజీవి స్టార్డమ్ వల్ల ఎదిగిన ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు పదే పదే టార్గెట్ చేసి సునకానందం పొందుతూ ఉంటారనమాట. రీసెంట్గా జరిగింది ఏంటంటే ఒలింపిక్ క్రీడలకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు చిరంజీవి గారు ఎయిర్పోర్ట్లో ఒక ఇండిగో ఎయిర్లైన్స్ ఒక ఎంప్లాయ్, చిన్నపాటి సిబ్బంది, పాపం అభిమాని అయ్యి ఉండొచ్చు, కొంచెం ఉత్సాహంగా ఒక సెల్ఫీ అనేది దిగాడు. అది మరి సరిగ్గా రాలేదనో ఇంకో కారణంతో ఇంకొక ఆపర్చునిటీ కోసం అని చెప్పేసి సెకండ్ ఫోటో కోసం ట్రై చేస్తే అప్పటికే అలసిపోయి ఉంటారు ఆయన, జర్నీ చేసేసి ఫ్లైట్ హ్యాంగ్, ఇలా రకరకాల సమస్యలతో కొంచెం అడ్డు తప్పుకో అన్నట్టుగా పక్కకి జరగమన్నట్టుగా వీపు మీద చెయ్యేసి కొంచెం ముందుకు నెట్టడం జరిగింది. దాన్ని ఏదో తోసేశారు, తన్నేసేశారు అనే తరహాలో ఈ సోషల్ మీడియాలో ఏది ఎడిటెడ్, అమీర్పేట ఎడిటెడ్ వెర్షన్ ఒకటి రిలీజ్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారనమాట. ఇక్కడ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ తాత్కాలిక పైశాచిక ఆనందం కోసం ఒక చిరు ఉద్యోగికి ఉద్యోగం అనేది కోల్పోయే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ సర్వీస్ వాళ్ళకి, ప్రయాణికులకి ఒక రకమైనటువంటి అసౌకర్యం కలిగించేలాగా ఉన్నది వాళ్ళ సర్వీస్ బాగోలేదు అనే ఒక ఫీలింగ్ కూడా తెలియకుండానే క్రియేట్ చేస్తుంది. ఈ సైకో శాడిస్టుల వల్ల పెద్ద ప్రమాదం ఏంటంటే అటు మెగాస్టార్ చిరంజీవికి పోయేదేం లేదు, ఆ అభిమానికి ఏంటంటే ఇంకా క్లారిటీ ఫోటో రాలేదని చెప్పేసి ఏమన్నా చిన్నపాటి అసంతృప్తి ఉంటుందేమో కానీ ఇండియన్ ఎయిర్లైన్స్ సర్వీసు అల్లరిపాలవుతుంది. అలాగే ఆ ప్రాసెస్లో ఆ చిరు ఉద్యోగం కూడా కోల్పోయే పరిస్థితి అవుతుంది. ఈ ఎదవలకి ₹1 లాభం కల్పించి కూడిపెట్టే ఆలోచనలు అయితే రావు, కానీ నోటికాడ కూడి తీయటంలో ఈ పేటీఎం బ్యాచ్, సైకో బ్యాచ్, ఈ సాక్షి మీడియా లైక్ అటువంటి కొన్ని ఉంటాయి సన్నాసి మీడియాస్, అవన్నీ కూడా ఆ సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్ ఎక్కువగా ఏంటంటే వైసీపీలు నడుస్తూ ఉంటాయి. అటువంటివన్నీ ఆ ఎదవలు చేసే పనులు అనమాట. వాళ్ళ పైశాచిక ఆనందం కోసం జీవితాలు కూడా బలి తీసుకుంటూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ టార్గెట్ పబ్లిక్, ఆర్డినరీ పబ్లిక్. వాళ్ళ సైకో సునకానందం, దానికోసం ఆర్డినరీ పబ్లిక్ని కూడా అన్యాయం చేసేస్తున్నారు.